కథ కాదు జీవితం. తను కూడా వాళ్ళతో పాటు వెళ్ళినట్టు వెళ్ళాడు. వాళ్ళని అందులో వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నట్టుగా యాక్టింగ్ చేసి మళ్ళీ వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఇట్లా పాడు చేశాడు. ఇది న్యాయధర్మం, ఇది న్యాయస్థానం, ఇది దేవుని స్థానం. ధర్మంగా మాట్లాడు. అమ్మాయిని ఏ విధంగా మీరు పెళ్లి చేసుకున్నారా? అమ్మాయి పెళ్లి అయితే చేసుకోలేదు అక్కడ అమ్మాయిని మీరు ఏ విధంగా సంబంధం పెట్టుకున్నారు అప్పుడన్నా తెలుసుకోవాలిగా. అమ్మాయి వయసు ఏంటి, మీ వయసు ఏంటి? అమ్మాయిని మీరు బలవంతం చేసినప్పుడన్నా తెలియాలిగా. ఆమెనే ఫోర్స్ గా నా దగ్గర వచ్చింది మేడం. ఇవాళ వస్తున్నాయి ఆ మాటలు ఇవి. అంటే ఊరినే అమ్మాయి వచ్చి నేను మీతో ఉంటానని చెప్పింది. మంచిగా ఉంటా అన్నది. అయినా నీతో ఉంటాను కానీ వేరే పెళ్లి చేసుకుంటే సరే అన్నది. మీరు సీరియస్ గా మొహం పెట్టి ఇక్కడ ఎవరు భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు. తప్పు చేస్తే తప్పు చేసి మాట్లాడండి. మగాడైతే మగాళ్ళే మాట్లాడు కూర్చొని. చిన్నపిల్లని నేను ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు అమ్మాయిని ఏమార్చు. లాస్ట్ రోజు ఇవాళ ఉదయం 8 గంటల వరకు కూడా ఎదురు చూశాను. వచ్చాక కూడా అన్నయ్య ఇలా చేశానని చెప్పుద్దాం అని చెప్పి. నీకు ప్రాబ్లం వచ్చింది అన్నగా నా దగ్గరికి వచ్చి అన్నయ్య ఇది నా పరిస్థితి అంటే నేను చేయలేకపోతే నువ్వు నన్ను రోడ్డు మీద నిలబెట్టు. ఇప్పుడు అతను నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు కానీ మా అన్నయ్య నన్ను హింసిస్తున్నాడు వెళ్ళమని అంటుంది. ఏమండి హింసించడానికి ఏముంది దీనిలో? నీ ఉద్దేశం ఏంటి చెప్పమ్మా అన్న మాట హింసించినట్ట. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు చేసుకుంటాడంట అతను. 2 పిల్లలు పుట్టక ముందు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అమ్మాయికి లేదండి. ఇది కథ కాదు జీవితం. ఎందుకంటే అనుభవాలు మించినటువంటి తల్లిదండ్రులు, అనుభవాలు మించినటువంటి టీచర్లు ఎవరు ఉండరమ్మా. ప్రతి అనుభవం నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అలాంటి అనుభవాలు ఈ మనిషి వల్ల నీకు చాలా కలిగినాయి. కానీ నువ్వు పట్టిందే పట్టు, గెలవలసిన చోట గెలవాలి అనేటటువంటి మొండి పట్టుదల, నీ అమాయకత్వం, నీ తెలివి తక్కువతనమా, లేదా రోజులు మారుతాయనేటువంటి మొండితనమా ఏంటో మనకు తెలియదు. కానీ నువ్వు ఉన్న చోటే నిలబడి ఉన్నావు. ఆ శిక్షకి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. సరిత అని ఎంత ముద్దుగా మీరు పిలుస్తున్నారు చూడండి, అది మమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే కనుక ఈ సరిత అనేటటువంటి స్వీట్గా మాట ఆడుతూ ఆ అమ్మాయిని ఒక పక్క నుంచి హింస పెడుతూ బాధ పెడుతూ ఇంకో సైడ్ నుంచి నేను తప్ప నీకెవరు దిక్కు లేదు అని చెప్పేటటువంటి ఒక ఇమోషనల్ ట్రాప్ అన్నది మీ మాటల్లో మాకు కనిపించింది. ఇట్లా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇట్లా బిడ్డను కన్నాను, ఇప్పుడన్నా నాకు అన్నాను ఒక ఇంటి దాన్ని చేయి, అతను కాలర్ పట్టుకొని అడుగు అని అన్నారా? మళ్ళీ మీరు ఆయన తప్పు చెప్తున్నారు. మీ శారీరక సుఖాల కోసం, మీ ఇష్టాల కోసం, మీరు బాగుండడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు పిల్లలు కంటారు. ఆవిడ స్థానంలో ఎవరైనా ఉంటే ఆ పని చేస్తారా? ఇంకో పిల్లని కంటారా పెళ్లి చేసుకోకుండా? సరిత కావాలి, పిల్లలు కావాలి ఆయనకి. బట్ ఆయన చేసిన ఏదో పనులన్నీ ఒప్పుకుంటున్నాడు. చేసింది ఏదో పనే కదా కదా. ఇప్పుడు నీ ఏదో పని క్షమించి అమ్మాయి రావాలి మీ దగ్గరికి, అదే మీరు అనడం అంతేనా? సరే ఈ సమస్యకి నేను తీర్పు చెప్పేటప్పుడు డాక్టర్ లాయర్ గారు వస్తారు ఈ ప్రోగ్రామ్ కి, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరిని పిలుస్తా, వాళ్ళిద్దరు కూడా చెప్తారు మీ మైండ్ సెట్ ఏంటని. సో అది విన్న తర్వాత లాయర్ గారు చెప్తారు మీ ఇద్దరు సంబంధం ఏంటి, మీకే రైట్స్ ఉన్నాయి అమ్మాయి మీద, ఆ పిల్లల మీద అన్నది కూడా ఆవిడ కూడా చెప్తారు. అవన్నీ విన్నాక ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుందో నేను చెప్తాను. సరేనా? లలితా నరసింహరావు స్టోరీ విన్నారు కదా సార్, మీరేమనుకుంటున్నారు చెప్తే తర్వాత నేనేమనుకుంటున్నాను చెప్తా. చాలా కన్ఫ్యూజింగ్ పిక్చర్ మేడం. అంటే ఏంటంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనేటటువంటి రిలేషన్షిప్ ఒక లీగల్గా ఉన్నాయండి, లేకపోతే ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్నాయండి, అటువంటి ఆలోచన లేకుండా అతను ఇందాక నుంచి ఏమంటున్నాడంటే నా భార్య నాకు కావాలి అంటే మెంటల్గా ఏంటంటే ఏ పద్ధతి ఏ ఒక ప్రాసెస్ లేకుండానే ఆటోమేటిక్గా ఒక ఫిక్సేషన్కి వచ్చేసారు మీరు. అంటే తినే నా భార్య అనేటటువంటి ఫిక్సేషన్కి వచ్చేసారు. దీని వెనకాతలు మీ సైకాలజీ ఏంటన్నది నేను చెప్తానండి. దానివల్ల ఎందుకంటే నేను మేడం అన్నట్టుగా నేను మీ సైకాలజీ గురించి చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఇక్కడ ఈ దోషి ఎవరు నిర్దోషి ఎవరు అన్నది ఒక అంశం కాకుండా ఏంటంటే రేపొద్దున ఇటువంటి సమస్య మళ్ళీ తిరిగి పునరావృతం అవ్వకూడదు. ఇంకో ఆడపిల్ల జీవితం, ఆ అమ్మాయికి పుట్టినటువంటి పిల్లల యొక్క జీవితం ఇలా పునరావృతం అవ్వకుండా ఉండాలి అంటే కనుక మనస్తత్వం మనం తెలుసుకుంటేనే మార్పు అన్నది ఎలాగన్నది మరి చేకూరుతుంది అన్నది అర్థమవుతుంది. సరితతోనే మొదలు పెట్టాలి మేడం. ఎందుకంటే అసలు పునాది లేనటువంటి జీవితంగానే మనం చెప్పుకోవాలి. అంటే ఏంటంటే తల్లిదండ్రులు ఎక్కడైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఆడపిల్ల జీవితంలో ఆ సమయం సందర్భంలో ఆ తల్లిదండ్రులు లేకపోవటం అన్నది ఆ అమ్మాయి చేసుకున్నటువంటిది కాదు, తన దురదృష్టం అని మనం చెప్పుకోవాలి.
అయితే ఏంటంటే ఇక్కడ 2 అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు చాలా చిన్న వయసులోనే చనిపోతారు, చాలా చిన్న వయసులో చనిపోతారు అని చెప్పి ఇటువంటి పిల్లలందరూ చెడిపోతున్నారా, పాడైపోతున్నారా, రోడ్లు పాడుతున్నారా, అలాగా అన్ని సందర్భాల్లో మనం చూడం. అంటే ఏంటంటే తల్లిదండ్రులు లేకపోయినా కూడా తల్లిదండ్రుల పాత్రల్లో కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. అదే మన 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 ఉన్నతమైనటువంటి మన భారతీయ కుటుంబ వ్యవహార సంస్థలు ఏంటంటే అటువంటి ఆలోచన శైలికి చాలా మందికి ఉంటుంది. అయ్యో అనాథలు అయిపోతున్నటువంటి పిల్లల్ని మనం కాపాడదామే అనేటటువంటి తత్వం. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు దీనికి 3-4 సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయినా కూడా అన్నయ్య స్థానంలో ఉండేటటువంటి చందు గారిని ఆ అమ్మాయి పూర్తిగా ఒక తండ్రి పాత్రలో కానీ ఒక తల్లి పాత్రలో కానీ స్వీకరించలేకపోయింది. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయండి. అంటే అతను చిన్నప్పటి నుంచి ఏమన్నా చెడు సావాసం అయి ఉండొచ్చు, లేకపోతే అతనికి జైలుకి వెళ్ళి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. అతని క్యారెక్టరిస్టిక్స్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇందాక మీరిద్దరూ చెప్తున్నటువంటి కారణాలు బట్టి చూస్తే కనుక అతను తండ్రి పాత్ర పోషించడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఇక్కడ యాక్సెప్టెన్స్ లెవెల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అంటే రిసీవింగ్ ఎండ్లో మనం ఉండాలి. అవతల వాళ్ళు నీతి సూక్తులు చెప్తే సరిపోదు, ఇక్కడ మనం వినేటటువంటి ఓపిక ఉండాలి, ఆచరించేటటువంటి అది చాలా ముఖ్యం. ఒక ఆడపిల్లకి అది చాలా ముఖ్యం. సరే వయసు బట్టి 210% ఆయన చాలా మంచి ఆయన, చాలా అందరి క్యారెక్టర్స్ హెల్ప్ చేశారు మేడం, హెల్ప్ చేశారు. ఇందాక మీ మాటలో నిజాయితీ కనిపించిందంటే అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అన్నది ఇక్కడ కామెంట్ చేయడం గురించి మేము ఇక్కడ లేము. కానీ ఒక చెల్లిగా ఇప్పుడు ఒకటే సింపుల్ క్వశ్చన్ ఎవరన్నా ఆన్సర్ చేయగలరు ఏంటంటే ఎందుకు అతను తాపత్రయపడుతున్నాడు, ఎందుకు ఆ అమ్మాయిని ఇంకా ఒక ఇంటి దాని కింద చేయడానికి ఎందుకు తాపత్రయపడుతున్నాడు అన్నదానికి మీ క్యారెక్టర్ ఏంటంటే మీ ఆలోచన శైలి ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. అయితే ఏంటంటే ఆ దిశ నిర్దేశించే టైంలో నీకు తల్లిదండ్రులు లేకపోవటం అన్నది ఒక అంశం అయితే కనుక తల్లిదండ్రుల పాత్ర పోషించేటటువంటి అన్నయ్య యొక్క సలహా పూర్తి స్థాయిలో నువ్వు స్వీకరించకపోవటం అన్నది ఇంకో చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం అమ్మ. అయితే ఏంటంటే దానివల్ల నీ మైండ్లో ఒక మెంటల్ కన్ఫ్యూజన్ వచ్చింది. ఎవరి మాట వినాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ మనిషిని నమ్మి ఆ మనిషిని నేను ఫాలో అవ్వాలి, ఏ మనిషిని నమ్మకూడదు అనేటటువంటి జడ్జిమెంటల్ కెపాసిటీ నీకు ఎంత లేట్ అయ్యింది అంటే కనుక ఆఖరికి పిల్లలు పుట్టి ఈ వయసు వచ్చినటువంటి ఈ స్థాయికి వచ్చినటువంటి పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఒక ఆలోచన కలిగింది, అరే నేను ఏదైనా తప్పు చేశానా, ఇది కాదా జీవితం అనేటువంటిది. టూ లిటిల్ టూ లేట్ అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎందుకంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల గురించి నేను ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే తల్లిదండ్రుల పాత్రలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సలహా సూచనలన్న మనం తీసుకుని బాగుపడేటటువంటి పరిస్థితి అయినా ఉండాలి, లేదా మన ఎక్స్పీరియన్సెస్ అంటే మనకు ఉండేటటువంటి అనుభూతులు. నీకు చాలా అనుభూతులు కలిగినా కూడా వాటి దగ్గర నుంచి నువ్వు నేర్చుకునేటటువంటి పాఠం మాత్రం శూన్యం. ఎందుకంటే అనుభవాలు మించినటువంటి తల్లిదండ్రులు, అనుభవాలు మించినటువంటి టీచర్లు ఎవరు ఉండరమ్మా. ప్రతి అనుభవం నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అలాంటి అనుభవాలు ఈ మనిషి వల్ల నీకు చాలా కలిగినాయి. కానీ నువ్వు పట్టిందే పట్టు, గెలవలసిన చోట గెలవాలి అనేటటువంటి మొండి పట్టుదల, నీ అమాయకత్వం, నీ తెలివి తక్కువతనమా, లేదా రోజులు మారుతాయనేటువంటి మొండితనమా ఏంటో మనకు తెలియదు. కానీ నువ్వు ఉన్న చాటే నిలబడి ఉన్నావు, ఆ శిక్షకి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. ఇంకోటి ఏంటంటే అవకాశం. ప్రతి మనిషికి ఆపర్చునిటీ వస్తుంది, అలాగే నీకు కూడా అవకాశాలు వచ్చినాయి. ఇందులోంచి బయటపడేటటువంటి అవకాశం వచ్చింది, నీ స్థాయిని నువ్వు నిలబెట్టుకునేటటువంటి అవకాశం వచ్చింది. అటువంటి అవకాశం ఆపర్చునిటీని కూడా నువ్వు తీసుకోలేక. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అన్నీ వాడుకున్నాడు అనేటటువంటి మాట సుమారుగా 10 సార్లు నువ్వు అన్నావు ఈరోజు. అన్నీ వాడుకున్నాడు, అన్ని విధాలుగా వాడుకున్నాడు. ఎందుకు ఇంతకాలం బట్టి అన్నీ వాడుకునేటటువంటి విధంగా నిన్ను నువ్వు ఎందుకు ఏర్పరచుకున్నావు, లేదా అతన్ని ఆ స్థాయిలో ఎందుకు అలా నిలబెట్టావు, ఎందుకు మేము ఎప్పుడు ఒకటే అడుగుతూ ఉంటాం. సైకాలజీలో కౌన్సిలింగ్లో ఒకటి ఉంటుంది, ఐఎమ్ అబ్యూస్డ్ అని అంటూ ఉంటారు. అంటే నన్ను అతను వాడుకున్నాడు అని ఆడపిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు. ఆడుకునేటటువంటి స్థాయికి నువ్వు ఎందుకు అతనికి ఆ చనువు ఇచ్చావు? వాడుకునేటటువంటి స్థాయికి ఒక్క మాట నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడదు. రేప్ చేశాడు అన్నది, లేకపోతే బలాత్కరించాడు అనేటటువంటి ఇందాక నువ్వు చెప్పావు. బలాత్కరించడం అంటే కనుక ఒక ఆడపిల్లకి అంత భయంకరమైనటువంటి ఒక అనుభవం. అంటే తను ఎంత షాక్ తిని ఉంటుంది. కానీ బలాత్కరించినటువంటి వ్యక్తితోనే నువ్వు తర్వాత సంసారం చేసి తర్వాత జీవితం గడపాలి అని కోరుకున్నావు. రకరకాలు చెప్పావు, ఎన్నోసార్లు అబార్షన్ చేశాడన్నావు. నా వ్యక్తిత్వాన్ని నేను నిలబెట్టుకోలేకపోయినా, అన్ని విధాలుగా టార్చర్ పెట్టాడు, నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, నన్ను రోడ్డుకి నీడ్చాడు, నా జీవితం లేకుండా చేశాడు. ఇవన్నీ కూడా 5-10 రోజుల్లో జరగలేదమ్మా, 15 సంవత్సరాల పాటు జరిగింది.
అంటే ఈ 15 సంవత్సరాల పాటు నీకు ఎన్ని అనుభవాలు, ఎన్ని అనుభూతులు కలిగినాయి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, అయినా కానీ నువ్వు అదే చెరువులో నిలబడాలి అనుకున్నావు. అంటే నువ్వేంటంటే మేము అందరం చెప్తున్నావు అక్కడ నీళ్ళు లేవమ్మా అని చెప్తున్నావు, అయినా కానీ నువ్వు గొయ్యి తవ్వుతూనే ఉన్నావు. ఆఖరికి ఏంటంటే నీళ్లు నీకు ఎక్కడా కనిపించలేదు, నువ్వు తవ్వుకున్న గొయ్యిలోనే నువ్వు పడ్డావు. అయితే ఇప్పుడు మనందరికీ వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే ఇదంతా డిఫైన్ చేయడం చాలా ఈజీ. యాజ్ ఎ సైకాలజిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్ ఇది డిఫైన్ చేయడం చాలా ఈజీ. ఎందుకు నువ్వు ఇటువంటి కర్మను కోరుకున్నావు అనేటటువంటిది. ఇందాక నేను చెప్పాను కదా, ఐదర్ అతను ఈ రోజు కాకపోతే రేపైనా మారుతాడేమో అనేటటువంటి ఆలోచన, లేదా పిల్లలు పుట్టారు కదా తప్పదు అనేటటువంటిది, లేదా అభద్రత, లేదా ఇంకోటి ఏంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా అతను నా దగ్గరికి వస్తాడు, మీ ఇద్దరం కలిపి జీవిస్తాం అనేటటువంటి ఊహాగానాలు ఏమన్నా ఉండుండొచ్చు. అయితే ఇటువంటి ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నువ్వు కీలక నిర్ణయాలు, అంటే ఇతను అవసరం లేదా అనేటటువంటి సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి వాళ్ళు నువ్వు ఎప్పుడైతే అవసరం ఉందో ఆ టైం అప్పుడు నిర్ణయం తీసుకోకపోవటం వల్ల, వాళ్ళ మాట వినకపోవటం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పడానికి ఎవరు లేరు నీకు. అంటే చెప్పేటటువంటి వాళ్ళు క్లియర్ మైండ్తో ఎవరు చెప్పేటటువంటి వాళ్ళు లేరు అని నాకు అనిపిస్తుందమ్మా. అయితే ఇప్పుడు మనం ఒకటే మేడం, దీని ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే బాగా డిలే అయిపోయింది, అంటే నేను ఇలా ఉన్నాను, ఈ పరిస్థితికి నేనే కారణము అని నువ్వు అనుకోవటం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే నువ్వు ఈ రోజు నుంచి అతనితో కలిసి ఉంటావో లేదా అన్నది నేను నిర్ణయం తీసుకునేది కాదు, మేడం నిర్ణయం తీసుకుంటారు. నీ సైకాలజీ గురించి ఎందుకు ఇంత వివరణ చెప్పాను అంటే కనుక అతని సైకాలజీ ముందు నీ సైకాలజీలో మార్పు రావడం చాలా ఇంపార్టెంట్. మాట్లాడటం తగ్గించి విని ఆలోచించడం అన్నది పెంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ ఒక స్త్రీకి. ఎందుకంటే నీలాంటి అనుభవాలు ఉన్నటువంటి స్త్రీకి చాలా ఇంపార్టెంట్. నువ్వు అలా కాకుండా నువ్వేం అనుకుంటున్నావు అంటే కనుక నీ యాక్షన్స్ ముందు కనిపిస్తున్నాయి, నీ ఆలోచన కంటే నీ యొక్క ప్రవర్తన అన్నది ముందు కనిపిస్తుంది, ఆ తర్వాత పశ్చాత్తాపం పడుతుంది. అంటే అంత మొత్తం సైకిల్ నీ మనస్తత్వం అంతా కూడా ఒక రివర్స్ ఆర్డర్లో మనం చూస్తున్నాం అన్నమాట. పశ్చాత్తాపం నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి, ఆ పాఠం నుంచి మన పరివర్తన రావాలి, ఇది పద్ధతి. ఇది వస్తే కనుక నీకు ఫ్యూచర్లో ఇటువంటి సమస్యలు ఉండవు, నీ పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చిన దాని అవుతాం. నరసింహరావు విషయానికి వస్తే మేడం, ఇందాక నుంచి మీరు మాట్లాడుతుంటుంటే అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడా, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా అని మాకు అనిపిస్తుందండి. అంటే అదేంటంటే అదేదో మీరు కావాలని చేస్తున్నారు అని అనుకోవట్లేదు, మీ యొక్క సైకాలజీ అది. అంటే ఏంటంటే ఏ మనిషికి అయితే కనుక అతని ఆలోచన, అతని మాట, అతని ప్రవర్తన మధ్యన పొంతన ఉండదో అటువంటి మనిషి ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతాడు, మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మమ్మల్ని ఈ 10 నిమిషాలు ఒక అరగంట పాటు మమ్మల్ని ఇంత కన్ఫ్యూజ్ చేశారు అంటే కనుక మీ ఆలోచన, మీ ప్రవర్తన, మీ మాటల వల్ల ఈ 15 సంవత్సరాల అమ్మాయిని ఎంత కన్ఫ్యూజ్ చేశారు అన్నది మేమందరం కళ్ళకు గట్టినట్టు మాకు ఈరోజు కనిపించింది. అంటే నేను ఎందుకు ఇంత అంటున్నానంటే ప్లే ఆఫ్ వర్డ్స్ అని అంటూ ఉంటామండి. అంటే కొంతమందికి మాటలతో ఫుట్బాల్ ఆడుకునేటటువంటి కెపాసిటీ చాలా బాగుంటుంది, కానీ అది మీకు బాగుండొచ్చు, కానీ అవతల వాళ్ళకి అదే మాటలు టార్చర్ అన్నమాట. అన్నీ చూశాను, అన్ని విధాలుగా మీరు మాట్లాడుతున్నారు, మా మేడంను ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇందులో అన్నీ గమనించదగ్గ విషయం ఏంటంటే సరిత అని ఎంత ముద్దుగా మీరు పిలుస్తున్నారు చూడండి, అది మమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే కనుక ఈ సరిత అనేటటువంటి స్వీట్గా మాట ఆడుతూ ఆ అమ్మాయిని ఒక పక్క నుంచి హింస పెడుతూ, బాధ పెడుతూ, ఇంకో సైడ్ నుంచి నేను తప్ప నీకెవరు దిక్కు లేదు అని చెప్పేటటువంటి ఒక ఇమోషనల్ ట్రాప్ అన్నది మీ మాటల్లో మాకు కనిపించింది. ఇది కూడా మీరు కావాలని చేస్తున్నట్టు అనుకోవట్లేదు, ఇది మీ సైకాలజీ, ఈ సైకాలజీ మారాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చేటటువంటివన్నీ కూడా బాగా సాగదీసి చెప్తారు, మీకు నచ్చినటువంటి వాటి అంశాలన్నీ కూడా కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తారు. అంటే ఏంటంటే ఇది ఎందుకు అంటే కనుక ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అండి. అంటే తన గురించి తనకు తెలియనటువంటి వ్యక్తుల యొక్క సైకలాజికల్ ప్రాబ్లం. నాకే అన్నీ తెలుసు, నాకు తెలిసినట్టే అందరూ అనుకుంటున్నారు, సో నేనేం చెప్పినా కూడా అందరూ నమ్మేస్తారు, నా హావభావాలు, నా వేషధారణ, నా మాటలు, నా తత్వంతో నేను దేన్నన్నా మలిచేసుకోగలను అనేటటువంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్. అందరూ అమాయకులు కాదండి. ఓకే, ఈ అమ్మాయి నమ్మినంత కాలం మీకు నమ్మింది, కానీ ఏంటంటే ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే కనుక టూ లిటిల్ టూ లేట్. పిల్లలు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మీరేంటి అన్నది తను కనుక్కుంది, మీరు ఎవరు అన్నది తను అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు విత్డ్రా అవుతానంటుంది. ఇది పిల్లలు పుట్టక ముందు ఆ అమ్మాయికి ఆలోచన ఉంటే కనుక పిల్లలు పుట్టక ముందు మీరేంటి అన్నది ఆ అమ్మాయి తెలుసుకుని తన స్థానం మీద తను నిలబెట్టి బల్లగుద్ది నాకు ఈ మనిషి వద్దు, ఈ మనిషి నన్ను మోసం చేస్తున్నాడు, పదే ఈ మనిషి చేతిలో నేను మోసపోకూడదు అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి ఉంటే కనుక ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది. అది ఒక విధంగా ఆ అమ్మాయి తప్పైతే కనుక ఇంకో విధంగా ఏంటంటే మీ సైకాలజీని అర్థం చేసుకోవటం ఒక అమాయకురాలు, అంటే చెప్పేటటువంటి వాళ్ళు లేనటువంటి ఆ అమ్మాయికి కూడా చాలా కష్టం. సో ఈ రెండూ ఉన్నాయి. నేను ఇంత ఇదిగా మీ సైకాలజీ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి సైకాలజీ గురించి చెప్పాను. మీరు ఇప్పుడు
ఒక సోషల్ సింబల్ గురించి భార్య కావాలి అని కోరుకుంటున్నారు. ఇందులో ఎంత ప్రేమ ఉంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఐఎమ్ సారీ టు సే. ఎందుకంటే ఒక సోషల్ సింబల్, నాకంటూ ఈ వయసు వచ్చిన తర్వాత ఒక తోడు నీడ లేకపోతే, ఒక భార్య అనేటటువంటి వ్యక్తి లేకపోతే కనుక రేపొద్దున సమాజం నా వైపు వేలెత్తి చూపెడతాది అనేటటువంటి అంశమే నాకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అన్నది నాకు అంతగా కనిపించట్లేదు. మీ సైకాలజీలో మార్పు రావాలి అని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో రేపొద్దున మీలాంటి మాట్లాడేటటువంటి వాళ్ళు, మీలాగా వ్యవహరించేటటువంటి వాళ్ళ యొక్క ట్రాప్లో, ఆ ఉచ్చులో ఆడపిల్లలు పడకుండా ఉండాలి. ఎస్పెషలీ వెనక ముందు లేనటువంటి, ఎవరు లేనటువంటి ఆడపిల్లలు ఇటువంటి ఉచ్చులో పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చి, చందు లాంటి వాళ్ళు వచ్చి అమ్మాయి ఇది తప్పు అన్నా కూడా మీ మాటలు నమ్మేటటువంటి అవకాశమే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు నమ్మనటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇదేంటంటే ఇటువంటి ఆడపిల్లలకు ఒక గుణపాఠం అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా. రేపొద్దున మీలో ఎటువంటి పరివర్తన వస్తుంది, మీరు మంచివారు అవుతారా, చెడ్డవారు అవుతారా, లేదా ఈ పిల్లల్ని కావాలని అనుకుంటారా, కోరుకుంటారా లేదా అన్నది మేడం చెప్తారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నిజంగా ఈ రోజు కూడా మీలో స్వచ్ఛమైనటువంటి పరివర్తన వస్తే కనుక, నేను మారాలి అనేటటువంటి కోరిక, నాది నిజమైనటువంటి ప్రేమ ఉంటే కనుక మీకు ఇంకా అవకాశం ఉంది. కానీ ఆ అవకాశం ఎప్పుడు అది నిర్వర్తించాలంటే, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే కనుక, ఆ అమ్మాయి గతాన్ని అంతా మర్చిపోయేటటువంటి పద్ధతిలో మీరు వ్యవహరించగలిగితే కనుక వస్తుంది. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిలో చాలా ఘాట్లు ఉన్నాయి, అమ్మాయి గుండెకి చాలా ఘాట్లు అయినాయి. అవన్నిటిని కూడా మీరు పూరించగలిగితే కనుక, మీలో నిజమైనటువంటి పరివర్తన వస్తే కనుక, ఆ పిల్లలకి ఒక తండ్రిలాగా ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఒక మంచి భర్తగా కూడా ఉండేటటువంటి అవకాశం లేకపోలేదు, ఖచ్చితంగా ఉంది మేడం. ఈ లీగాలిటీస్ ఏంటి చెప్పండి. అతనికి లీగల్ గా అసలు ఏ రైట్ ఉంది? అంటే ఆయన ఆమె పిల్లలు కావాలని అడుగుతున్నారు. మేడం, మీరు చెప్పిన ప్రకారం ఎలా అవుతుందంటే, వీళ్ళ స్టోరీలో ఇద్దరికి పెళ్ళైతే జరగలేదు. ఇద్దరు 15 సంవత్సరాల నుంచి ఈ కోహాబిటేషన్ చేస్తున్నారు, సహజీవనం చేస్తున్నారు ఇద్దరు ఒకరితో ఒకరు. అంటే ఆమెకి వయసు కూడా మైనారిటీ, అంటే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి, అంటే మెజారిటీ తీరకముందు నుంచి కూడా ఆయన తీసుకుని వెళ్ళారు, బలవంత చేశారని మొత్తం స్టోరీలో మనకి ఎలా వచ్చిందంటే, ఇక్కడ వీళ్ళిద్దరి విషయం చూస్తే మైనారిటీని తీసుకుని వెళ్ళడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా పెద్ద నేరం అండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వీళ్ళకి 1969 ప్రకారం వీళ్ళకి ఎలా వస్తుందంటే, ఈయనకి 10 సంవత్సరాలు శిక్ష అసలు ఆ ఒక్క కేసుకి ఖచ్చితంగా పడుతుంది. అది కాక మళ్ళీ కిడ్నాప్ చేసిన కేసు కింద వస్తుంది. ఎందుకంటే మైనర్ అమ్మాయి కాబట్టి ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళినా, ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్ళినా కిడ్నాప్ కింద, అండర్ సెక్షన్ కిడ్నాప్ కింద వస్తుంది. అలాగే 376 కిడ్నాప్ కేసు కింద వస్తుంది. అది కాక ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద కూడా ఈయన వస్తుంది. ఎందుకంటే ఆమెను ఇంటి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అది మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆమె ఇబ్బంది పడింది కాబట్టి, ఇన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉంది. ఆయన మీద ఏ రకమైనటువంటి ఇది ఆమె ఏమి చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఇబ్బంది పడింది. ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద కూడా ఆయనకు వస్తుంది. 498A డొమెస్టిక్ వైలెన్స్ కేసు వస్తుందండి. దీనికి కూడా ఈయనకి శిక్ష 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్షలు ఉన్నాయి. అదేవిధంగా ఇద్దరు కలిసి సహజీవనం చేసినప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు ఇద్దరు కూడా వయసులో, వాళ్ళిద్దరూ కూడా 5 years అబౌవ్ ఉన్నారు. ఇద్దరు పిల్లలు వచ్చారు. అయితే ఇక్కడ ఆమెకు ఉన్న రైట్ ఏంటంటే, 15 సంవత్సరాలు సహజీవనం చేసినందుకు గాను భార్యకు ఉండవలసిన హోదాలన్నీ ఆమెకు సంక్రమిస్తాయండి మన యాక్ట్ ప్రకారం. ఈయనకైతే ఏ రకమైన రైట్స్ ఆమె మీద లేవు. ఈమెకు మాత్రం ఆయన ఆస్తిలో కానీ ఆయన సంపాదనలో కానీ ఖచ్చితంగా హక్కు ఉంటుంది. పిల్లల మెయింటెనెన్స్ కానీ, పిల్లలకి ఇప్పుడు గార్డియన్గా తల్లే వస్తుంది కనుక పిల్లల మెయింటెనెన్స్, వాళ్ళ చదువు, ఈమెకి మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఆయన ఇవ్వాల్సిందే. ఆమెకి ఇష్టమైతే తప్ప ఆయన్ని పెళ్లి చేసుకునే ఇది ఆమె ఇష్ట ప్రకారం అయితే తప్ప ఆయనకి ఏ రకంగానూ బలవంతం చేసే లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆమెకి ఇష్టం లేనప్పుడు ఈయన దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ అయితే పొందేటటువంటి హక్కు ఉంది, మెయింటెనెన్స్ కానీ ఆయన ఆస్తిలో. పిల్లలు కూడా లీగల్గా వారసులు అవుతారు ఆయనకి, ఆయన ఆస్తికి లీగల్ వారసులు అవుతారు ఖచ్చితంగా. ఇద్దరు అన్మ్యారీడ్లుగా ఉండి సహజీవనం చేశారు కాబట్టి అది పెళ్లితో సమానంగా చూసి ఈమెకి హక్కులు ఇవ్వడానికి మాత్రమే, ఆయన హక్కు పొందడానికి కాదు. కేవలం మహిళకు మాత్రం హక్కులు, భార్యగా ఆ గౌరవం సొసైటీలో, ఆయన ఆస్తిలో హక్కు, పుట్టిన పిల్లలిద్దరికీ కూడా హక్కులు సంక్రమిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈయన కోరుకుంటున్నాడో, ఆమెకి ఇష్టమై ఆమెను ఒప్పించుకుంటే తప్ప ఈయనకి పెళ్లి చేసుకుని రమ్మనంటే, పెళ్ళి అయిపోయి ఇలా విడిగా ఉంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మీరు వేసుకోవచ్చు. కానీ పెళ్లి కాలేదు అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1955 ప్రకారం మీకు కంజుగల్ రైట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మీరు సాంప్రదాయబద్ధంగా కానీ మామూలుగా రిజిస్టర్ మ్యారేజ్ కానీ ఎక్కడా పెళ్ళి అనేది జరగలేదు, కలిసి ఉన్నారు మానసికంగా మీ ఇద్దరు, అంతే తప్పించి మీకు కంజుగల్ రైట్స్ లేవు భర్తగా. అంటే అలా ఉన్నట్లయితే నాకుతో కాపురానికి రా, నాకు ఇలా ఉంది అలా ఉందని మనం వెళ్ళిపోయినామని తెచ్చుకోవడానికి ఉంటుంది. ఆ రైట్స్ మీకు లేవు.
కానీ మెయింటెనెన్స్ ఆస్తి హక్కులు మీరు చూసుకోవాల్సిన బాధ్యతలే మీకు ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా పిల్లల మీద కూడా. పిల్లలు మీకు వారసులు లెక్కలోకి వస్తారు, మీ ఆస్తిలో వారసులు కూడా అవుతారు మేడం వీళ్ళకి ఖచ్చితంగా. ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు గుడ్డు వచ్చి చేలో పడ్డట్టు మనం ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవడ నన్ను అడిగేవాడు లేడు అని వెళ్ళిపోతాం మనం. అదే చేశారు మీరు. ఏది ఏమైనా కూడా అమ్మాయి మీతో ఉండడానికి ఇష్టం లేదు అమ్మాయికి. ఎందుకంటే మీరు బిగినింగ్ నుంచి ముందు నుంచి కూడా ఇది ఒక బలవంతం బ్రాహ్మణార్థం. ఈ బలవంతం బ్రాహ్మణార్థంకి అమ్మాయి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, వెనక ముందు ఎవరు లేరు. అటు ఈ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే టైంకి ఆయనకి కూడా మెచ్యూరిటీ లేదు. 15 ఏళ్ల వయసులో మీరు ఏం తప్పులు చేశారని ఇప్పుడు ఆయన అడగలేం. ఎందుకంటే ఈవిడ కూడా నేను 15 వయసులో నేను చిన్నదాన్ని నాకు తెలియక తప్పు చేశాను. సో ఆవిడ చిన్నప్పుడు తప్పు చేయలేనప్పుడు ఆయన చిన్నప్పుడు తప్పు చేయొచ్చు. ఇప్పుడు ఆవిడ మీరు ఆయన్ని వేలెత్తి చూపిస్తున్నారు మీ అన్నగారిని. మీరేం రైట్ చేశారని మీరు ఆయన వేలెత్తి చూపిస్తున్నారు. మీ మొదటి డెలివరీ ఆయన చేసినప్పుడన్నా మీకు బుద్ధి ఉండాలి కదా. ఇట్లా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇట్లా బిడ్డను కన్నాను, ఇప్పుడన్నా నాకు అన్నాను ఒక ఇంటి దాన్ని చేయి, అతను కాలర్ పట్టుకొని అడుగు అని అన్నారా? మళ్ళీ మీరు ఆయన తప్పు చెప్తున్నారు. 2 పురుళ్ళు పోసి మిమ్మల్ని మీకు చేయాల్సిన చేసి పంపించాడు ఇంకా ఆయన. ఈ రోజు కూడా మీ పిల్లలు ఏమవుతారు ఆయన అడుగుతుంటే మీకు ఆయనకి మర్యాద ఇవ్వడానికి కూడా మీకు నోరు రావట్లేదు. ఎవరో ఒక 3 పిల్లలు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు, ఆవిడ బాగానే చూసుకుంటున్నాడు ఆయన. ఇంకొక అమ్మాయికి జీవితం ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇతరులా పెళ్లి చేసుకోకుండా తిరగల, అట్లా పెళ్లి చేసుకున్నవాడు కనుక ఆవిడ తిరగల. ముందు వాళ్ళిద్దరిని మర్యాదించడం నేర్చుకోండి. ఇంత దూరం మీ గురించి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మీ పిల్లల గురించి మీరు ఆలోచిస్తున్నారా లేదా ఆయన ఆలోచిస్తున్నాడు. సంతోషపడండి, ఎవరో ఒకరు ఆలోచిస్తున్నారు. ఇతను నీ తండ్రి అని ఎవరిని చూపిద్దామని అనుకొని మీరు ఆ పిల్లలకి అన్నారు. మీకు ఎవరు రైట్ ఇస్తున్నారు అట్లా పిల్లల్ని కనీసం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీద పడేయడానికి? మీరు అనుకోవచ్చా నేను పెంచడం లేదా, నేను బట్టలు నేను సంపాదిస్తున్నా, నేను స్కూల్కి పంపించట్లేదా, ఫుడ్ పెట్టట్లేదా అని. వాళ్ళకి గౌరవం ఎట్లా తెస్తావు మీరు? రేపు 10 మంది పిల్లల ముందు మీ నాన్న ఏడంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? పిల్లలు రేపు పెద్దయ్యాక ఎవరు అడుగుతారు? మొన్న మా బంధువు అతనే, మీ చెల్లెలు ఒంటరిగా ఉంటుందా ఎవరితోనో ఉంటుందా అంటే 10 మందిలో ఆయన ఏం చేయాలి, నేనేం చేయాలి, నేనేమైపోవాలి? నేనే ఇంత సతమతం అయితే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాను. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఆలోచించి ఇక్కడ ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ అంతే వాళ్ళని ఇచ్చేద్దామని ఇద్దరు కూడా వాళ్ళని అర్థం పెట్టుకొని బ్రతకాలని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ బ్రతకాలని ఇద్దరు ఆలోచిస్తారు. ఇతను నెంబర్ 1 పారాసైట్. ఇతను పారాసైట్ అంటే ఎప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నాకు అన్ని పోయి అప్పులే, ఆ రోజు అప్పులే ఈ రోజు అప్పులే. ఆ రోజు అప్పులే ఈ రోజు అప్పులు అన్న వ్యక్తి అమ్మాయిని ఎలా చూసుకొని ఉంటాడు, ఆ పిల్లల్ని ఎలా చూసుకొని ఉంటాడు మనం ఆలోచించుకోలేమా? ఎవరికి మీరు కథలు చెప్పాలని చెప్తున్నాను? నేను వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకున్నాను, మాకు అసలు డిస్ప్యూటే లేదు. మీ శారీరక సుఖాల కోసం, మీ ఇష్టాల కోసం, మీరు బాగుండడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని అంటారు. ఆవిడ స్థానంలో ఎవరైనా ఉంటే ఆ పని చేస్తారా? ఇంకో పిల్లని అంటారా పెళ్లి చేసుకోకుండా? సరే పోనీ అన్నావు మరి, సరే ఇంటి పిల్లల్ని పుట్టితే కనుక చేసుకుంటారు, సరే మొదటి పిల్లవాడితో ఆపాలి. అప్పుడు పెళ్లి చేసుకునే ప్రయత్నం ఆయన చేస్తే కూడా మీరు దాన్ని పట్టించుకోవాలి. లేదు మేడం, చేయలేదు మేడం. ఆయన చేయలేదు, నీ ఉద్యోగం చేయమని అడిగావా? నేను చేసుకోమని అడిగి చేయమని మీ అన్నయ్యని అడిగావా? అన్నయ్యని అడగలేదు. ఎందుకు వెళ్ళి మొదటి పిల్లవాడిని కన్నప్పుడు చేసుకుంది, ఇంకొకరి గంటే చేసుకుంటారా? పోనీ సరే అతను అడగలేదు, మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు సంసారం చేశారు, ఇంకొక పిల్లని ఎందుకు కన్నారు? అది నేను అడుగుతాను. ఎందుకు అతన్ని ఈ రోజు కాదంటున్నారు? ఎందుకు మీరు వెళ్ళిపోవాలి? నిజాలు మాట్లాడండి. ఇప్పుడు చాలా టార్చర్లు అంటే ఏంటి టార్చర్లు? అతను అప్పులు పాలయ్యి నన్ను అప్పులు అనేది టార్చర్ కాదు, అప్పులు అందరూ చేస్తారు. మొగుడు పిల్లలన్నాక అప్పులు చేసుకుంటే వదిలేసి వెళ్ళిపోతాడు మేడం. నన్ను వదిలేసి ఎన్నిసార్లు సరిగ్గా చూడు, చాలా సార్లు. అలా వెళ్ళిపోయిన వాడికి నువ్వు ఎందుకు పిల్లలు కన్నా? అదే అడుగుతున్నా. బుద్ధి ఉండాలి కదా. నువ్వు మొదటి బిడ్డని కన్న తర్వాత కూడా ముందు కూడా అదే కదా పని, అతని పని. మళ్ళీ అప్పుడు అదే పని, మళ్ళీ ఎందుకు రెండో బిడ్డను కన్నా? ఈ సైడ్ కూడా తప్పులు ఉండబట్టే ఇలాంటి పరిస్థితి మీకు ఈరోజు. అతనితో నీకు ఇంకా ఏం ప్రాబ్లం ఉంది? ఏదైనా ఉంటే కరెక్ట్ గా సరైన సమాధానం చెప్పండి. ఎందుకు మీరు అతనితో ఇప్పుడు ఉండకూడదు? అతను చాలా అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు మేడం. పిల్లల్ని నన్ను ఇద్దరిని ముగ్గురిని వదిలేసి. ఎక్కువ మాట్లాడద్దమ్మా. పిల్లల్ని నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అన్న చెప్పక. సరిగ్గా ఒకసారి 2 సార్లు వెళ్ళాడు, నువ్వు వెళ్ళావు, అతనితోనే ఉన్నావు, అతను నీతోనే ఉన్నాడు, అతను నువ్వు పోషించానని చెప్పావు. నువ్వు చెప్పింది రీవైండ్ చేసి చూపిస్తే ఎన్నిసార్లు అతను వదిలేసి వెళ్ళాడో మాకు తెలుస్తుంది. అతను వదిలేసి వెళ్ళిపోతాడు అనేది మాట కాదు ఇక్కడ. కరెక్ట్ గా ఏదైనా రీజన్ ఉంటే మాట్లాడి చెప్పు. లేదా ఇలాంటి ఏదో పని చేశాడు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి కనీసం లోపల వేయచ్చు కదా. ఇప్పుడు
అలాగా అతన్ని వదిలేసి నాకు వద్దు, నేను ఇప్పుడు అతను నేను పెళ్లి చేసుకుంటాను, నేను చూసుకుంటాను ఆవిడ్ని పిల్లల్ని అని అతను మా అందరి ముందు మాట్లాడి ఇన్ని లక్షల మంది చూస్తుండగా అతను అంటున్న తర్వాత కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఒక అథెంటిసిటీ మీ అన్నగారు పక్కన కూర్చొని నేను చేస్తాను అని ఆయన అంటున్న తర్వాత కూడా మీరెందుకు అతను వద్దంటారు అన్నది మాకు సరైన రీజన్ కాదు. వద్దు మేడం, నాకు మనసు ఇరిగిపోయింది మేడం. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను నేను. మీ మనసు గురించి మీ మనసు సరే, మరి పిల్లల మనసు ఏంటి? పిల్లల్ని నేను చూసుకుంటాను మేడం. నువ్వు చూసుకుంటా, అతను అసలు పిల్లలే వద్దన్నాడు మేడం. అతను పిల్లల సంగతి అతను నువ్వు చూసుకుంటా. ఇప్పుడు అతనికి పిల్లలు కావాలి, ఒకళ్ళైతే కనలేరు కదా. ముందు అసలు పిల్లలే ఇప్పుడు వద్దన్నాడు కావాలన్నాడు కదమ్మా, ఇప్పుడు సమాధానం చెప్పు. ఇప్పుడు కావాలంటాడు, ఇప్పుడు సమాధానం చెప్పు. నువ్వు ఒక్కదాని నేను ఇవ్వను మేడం పిల్లల్ని. నువ్వు పిల్లలు నువ్వు ఒక్కదాని అయితే కనలేదుగా పిల్లల్ని. అతను చేసిన తప్పులేంటి నువ్వు కరెక్ట్ గా నిజాలు మాట్లాడు. ఉన్నాడు మేడం. మీరు ఇంకేదో చెప్పకుండా దాస్తున్నారు, దాస్తే మాట్లాడాలి. అతను ఏం చేయలేదు మేడం. అతను వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, వాళ్ళ మరదలను అతను పెట్టుకొని ఉన్నాడు మేడం. ఎప్పుడు? ఫస్ట్ నుంచి. మరి అది ఎందుకు మాకు చెప్పలేదు? అది కూడా నాకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది మేడం. చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దోళ్ళు మేడం. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పేటప్పుడు విషయాలన్నీ చెప్తే కదా అతని గురించి మాకు తెలిసేది. ఆ పిల్లలు నువ్వు ఇప్పుడు నిజాలు చెప్తున్నావు, మేము ఎట్లా నమ్మాలి? నువ్వు ఎన్ని ఇందులో అబద్ధాలు చెప్తున్నావో, ఎన్ని కల్పితాలు చెప్తున్నావో, ఎన్ని దాచుకుంటున్నావో, ఎన్ని చెప్పట్లేదు మాకు ఎట్లా తెలుస్తుంది? లేదు మేడం, అబద్ధం నేను ఏది చెప్పలేదు మేడం. చెప్పలేదు అతను వాళ్ళ తమ్ముడు పెళ్ళాన్ని ఉంచుకున్నాడని. తమ్ముడు చనిపోయాడు మేడం. చనిపోయాడు. అది అతను నాతోటి పరిచయం అవ్వకముందే చనిపోయాడు మేడం. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలతో పాటు వాళ్ళ మరదలను కూడా అతను చూశాడు, అతనితోటి ఉంటుంది. తెలుసుకొని మీరు అతనితో ఉండి పిల్లలు కంటారు. ఫస్ట్ లో ఇతను నన్ను మోసం చేశాడు మేడం. అతను ఏం మోసం చేశాడు? అదే నేను ఇంకా ఉంటే అట్లా నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిచ్చాడు నన్ను. ఒక సంవత్సరం వెయిట్ చేస్తారు, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, 15 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఎవరైనా చూసాను మేడం, మారుతాడని. మారట్లేదు. నా పిల్లలు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఏదన్నా జాబ్ చేసుకున్నా వాళ్ళని పోషించుకుందామని నేను పక్కకు వచ్చేసాను మేడం అతనితోటి. నేను వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఇంటికి వెళ్తే ఫ్రెండ్ భార్యగా ఇంటికి రమ్మని చెప్పాడు మేడం నన్ను. నువ్వు మా నాన్న చూడటానికి రాకు, మా ఫ్రెండ్ భార్యగా ఇంటికి రా, అప్పుడైతే మాకు రానిస్తారు, లేకపోతే రావద్దని చెప్పాడు మేడం అతను. అప్పుడు కూడా నేను అందుకే ఆ మాట తర్వాత నన్ను హాస్టల్ తీసుకొచ్చాడు. హాస్టల్ తీసుకొస్తే ఒక్కొక్కటి అతని గురించి బయటపడి ఫ్రెండ్స్ పెద్ద డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి అమ్మాయిలను పంపిస్తాడు సార్ మేడం. ఇప్పుడు ఇవన్నీ వదిలేసాయండి, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇతను మీకు వద్దు. నాకు వద్దు మేడం. అతను అసలు నన్ను పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుంటానన్నా నేను చేసుకోను మేడం అతన్ని. సార్ మీరేమనుకుంటున్నారు సార్? ఎవరి కాళ్ళు దాన్ని సర్దుకొని కాపురం చేయాలన్న ఆలోచనతో ఎవరు మాట్లాడలేదు. ఎవరి ప్రాపర్టీ వాళ్ళు చూసుకుంటా మాట్లాడుతున్నారు. మరదలతో తప్పు చేస్తున్నాడని తెలిసి తప్పు చేస్తుంది. బొంబాయి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి తాస్తున్నాడని తెలిసి ఉంది. తెలిసిన తర్వాత ఆవిడ వచ్చేసింది, అంతవరకు ఉంది. తెలిసిన తర్వాత వచ్చేసింది ఆవిడ. అంటే ఏది పెద్ద నేరం మేడం? మరదలతో తప్పు చేసింది నేరమా? అమ్మాయిని తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర అదే ఇప్పుడు ఆవిడకి తగ్గట్టుగా అన్వయించుకుంటదండి. ఏదేమైనా ఒకటి మటుకు ఏంటంటే ఆవిడకి ఇప్పుడు అతను అక్కర్లేదు, పిల్లలకు కావాలి కదండి. ఆ పిల్లలకి అవసరం లేదంటుంది కదా. మరి వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు వాళ్ళ కర్మకి వీళ్ళకి పుట్టినందుకు ఆ కర్మకి వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు పిల్లలు ఇతనితో బాగుంటారా? మీరు పిల్లలు బాగానే ఉన్నారండి. ఇప్పుడు ఈయన పిలిచిన వాళ్ళు రావట్లేదు. ఇతనేం చూసి ఉండదు కదా వాళ్ళకి. ఇప్పుడు మొత్తం చూసిందంతా ఆవిడే కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళరు కదా. ఇప్పుడు వాళ్ళని పిలిచి మీకు నాన్న కావాలి, అమ్మ కావాలి, ఎవరి దగ్గర ఉంటారంటే అమ్మ దగ్గర ఉంటారు. చేసిందంతా ఆవిడే కదా. అంటే ఇతను ఒక తండ్రి అన్న స్థానం గురించి మీరు కలిసి ఉండండి అని ఆవిడని అడగాలి, కానీ ఇతనికి ఏ విధమైన అర్హత లేదు. కాకపోతే ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు అన్న ఒకే ఒక దీనికి ఆ పిల్లలకు ఒక తండ్రి అనే ఒక అలంకారం కావాలి కాబట్టి ఉంటారా అని అడగడం, కానీ లేకపోతే అమ్మాయిని ఇతనితో ఉండండి అని చెప్పడానికి ఇతనికి ఏ అర్హత లేదు, ఏ లక్షణం లేదు. నాకు తెలిసిన సలహా నేను చెప్తున్నానండి. ఆ అమ్మాయికి ఈయనొద్దు, ఈయనకి భార్య పిల్లలు కావాలి. పిల్లల్ని స్కూల్లో ఆయనే చేర్పిస్తున్నాను. మనోవర్తి కింద పిల్లలకి నెల కింద అని చెప్పేసి ఇప్పించండి. పిల్లలు చదువుకుంటారు. పిల్లలకి రేపు మా నాన్న కావాలి అన్న ఆలోచన కలిగినప్పుడు నెల 10 రోజులకు ఒకసారి వచ్చి పిల్లల్ని చూసుకునే అవకాశం అది చేయండి. ఇక ఆ అమ్మాయి బ్రతుకుద్దంటారా? తల చెడి అన్నింటికి వస్తే నేను కాదను, కడుపులో పెట్టి చూసుకుంటాను. లేదు వీడితో నాకు సంబంధం లేదు, నా బతుకు నేను బతుకుతానంటే ఆ అమ్మాయి ఇష్టం. ఏదైనా ఆ అమ్మాయికి వదిలేసి. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, రేపు నలుగురు మొహాన వస్తారు. తల్లిదండ్రులు ఉంటే ఇలా చేయరు కదా. వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి నువ్వేం చేసావు, నీ స్వార్థం కోసం నువ్వు బ్రతికావు అని చెప్పేసి అనిపించుకునే క్యారెక్టర్ కాదు నాది. ఇప్పుడు కూడా నా భార్య అని అంటాను. నా చెల్లెళ్ళ తర్వాత నువ్వు వాళ్ళు చూసాక చూడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు. ఒక మగవాడు ఎక్కడికైనా వెళ్ళి సొక్క అయిపు తీసుకుని బతకగలడు.
ఒక ఆడపిల్ల వెళ్ళి అలా బ్రతికితే ఎవరు కూడా నా చెల్లి నా అక్క నా అమ్మ అని చూడరు. వాడు చూసే భావమే వేరుగా ఉండదు. మీ వరకు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు అలాగే ఉండండి. వాళ్ళు తిట్టినా కొట్టినా ఏం చేసినా మీకు అనవసరం. మీరు వాళ్ళకి మీ డ్యూటీ మీ బాధ్యత. ఎప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా మీకు చేతనైంది మీరు వాళ్ళకి చేయండి, ఆమెకి ఆమె పిల్లలకి. అది మీకు నేను ఇచ్చే సలహా. ఇక ఈ అమ్మాయి మీ ఇద్దరి విషయం వస్తే అమ్మాయి మీ దగ్గరికి రాదు. అమ్మాయిని రమ్మడానికి మీకు ఏ రైట్ లేదు. నేను రాను. నువ్వు ఎన్ని చెప్పినా ఇంక నేను వినను. ఏది నాకు చెప్పొద్దు. నువ్వు నేను వినే పరిస్థితిలో లేను. నాకు వద్దు, నువ్వు చెప్పకు. పద్ధతి కాదు, వద్దు, నేను వినను. మధ్యదారులు ఏంటి మేడం? నేను వెళ్ళకపోతే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నేను వెళ్ళకపోతే అతను వేరే పెళ్లి చేసుకునేవాడు మేడం. వద్దు వద్దు వద్దు, వదులు. నేను ఇవ్వను. నాకు ఇంక నేను ఒక్క రోజు కూడా నీతోటే నేను గడపలేను. వద్దు, నన్ను ముట్టుకోకున్నాడు. అమ్మాయి ముట్టుకోవద్దంటే వెళ్ళిపో, ముట్టుకోకు నన్ను. ముట్టుకోకు నన్ను, నన్ను ముట్టుకోకు. నువ్వు వెళ్ళి అక్కడే కూర్చొని మాట్లాడే. వద్దు, వెళ్ళు. ముట్టుకోకుండా మాట్లాడచ్చు. మీరు ముట్టుకోకుండా మాట్లాడాలి. అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. మాట్లాడండి. అదేం మాట్లాడుతుంది వినండి, అంతే. అలా దూరంగానే వినండి. దగ్గరికి వెళ్ళకుండా మాట్లాడండి. నేను ఇవ్వను. లేదా పిల్లల్ని నన్ను ఏదన్నా వేసుకొని చావమంటే చస్తాం, కానీ నీతోటి మాత్రం ఒక్క రోజు కూడా నేను గడపను. వద్దు, నేను గడపను. నన్ను ప్రశాంతంగా బతకని అంతే. వెళ్ళి. వద్దు, ఇంక నేను వినను. ఇంకా నువ్వు చెప్పే మాటలు నాకు తెలుసు. నేను ఇప్పుడు దాకా నీ ఏడుపు చూసి చూసి నేను పడ్డాను. ఒక్క అవకాశం చూడు, దాని తర్వాత ఒక వారం దాని తర్వాత వద్దు. నాకు నేను ఒక్క రోజు కూడా నీతో ఉండను. అంతే, నేను ఉండను. నేను ఉండను. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం నీ దారి నీది, నా దారి నాది. నేను పిల్లల కోసం బతుకుతున్నాను, అంతే. వెళ్ళిపో. చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? ఎక్కడికో వేరే పెళ్లి చేసే అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుందో లేదా నీకేంటయ్యా? నువ్వు పెళ్ళే చేసుకోలేదు. ఈ బుద్ధి 15 సంవత్సరాల ముందు ఉంటుండాలి కదా. పెళ్లి చేసుకొని నాది అని చేసుకుంటే నీ ప్రాపర్టీ. అమ్మాయి పెళ్లి గురించి మీకెందుకు బాధ? ఇప్పుడు అదే బాధ మీకు. అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అన్నది బాధ, అమ్మాయి పెళ్లి చేసుకుంటది అన్నది బాధ, అమ్మాయి మీకు కావాలన్నది బాధ. మరి ఎందుకు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు? కావాలని బాధ ఉన్నాడు, అది మాట్లాడు. మీరు అన్ని చేసేసి సరే సరే అని యాక్ట్ చేస్తే ఏమనుకోవాలి మేము? ఆ అమ్మాయి మీ దగ్గరికి రాదు, మీకు ఏ రైట్ లేదు. కాకపోతే ఆ పిల్లల్ని మీరు కన్నారు కాబట్టి ఆ పిల్లల్ని చూసే బాధ్యత, ఆ అమ్మాయిని చూసే బాధ్యత కూడా మీదే. చెప్పారు కదా మేడం. మేడం చెప్పడానికి ముందే మీకు అన్ని తెలిసే ఉంటాయి. అన్ని తెలిసే మీరు అట్లా మీరు చాలా పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ సార్. ఇప్పుడు మీకు అన్ని తెలుసు కాబట్టి మాకు ఇంకా ఈజీ మీ దగ్గర ఒక సొల్యూషన్ రావడానికి. సో ఆ పిల్లల్ని మీ పిల్లలు కాబట్టి మీరు ఆ పిల్లల్ని చూడొద్దు చెయ్యొద్దు అనడానికి ఎవరికి హక్కు లేదు. అది నేను చెప్పను అలాంటిది. ఎప్పుడు మీరు కావాలని ఆ పిల్లల్ని వెళ్ళి చూడొచ్చు. ఆ పిల్లలకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఆమెకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి. అది ఎంత ఇస్తారు ఏమిస్తారు ఇప్పుడే మాట్లాడేసుకుందాం. మీరు నెల నెల ఇస్తారా? లేదు నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు 1,00,000 రూపాయలు ఉంది, నేను ఒక 50,000 వాళ్ళకి ఇస్తా, లేదా నాకు ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో సగం వాళ్ళకి ఇస్తా అంటారా? ఏదో ఇప్పుడే నెల నెల ఇస్తారు. మీకు ఆస్తి పాస్తి లేదు. నెల నెల నాకు వద్దు మేడం. ఒక్కసారి పిల్లలకి ఫిక్స్డ్ గా వేసేయమనండి. నాకు నెల నెల నాకు వద్దు మేడం. అతను చెప్పేది ముందు వినండి. ప్రతిదీ మీ ఇష్టం ప్రకారం జరగాలంటే జరగదు. వద్దు, నువ్వు నెల నెల ఆ వంక పెట్టుకొని మమ్మల్ని చూడటము, నాతోటి కలవాలని ప్రయత్నించటము, నాకు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. నీతోటి కలవాలని ప్రయత్నించాలి. అతను అదేనండి మేడం, అతనికి ఉన్నది అంతే మేడం. ఆ పిల్లల్ని అమ్మాయి చదివించుకుంటుంది. మీరు ఒక బ్యాంక్ అకౌంట్ చేయండి, చందు గారు ఒక బ్యాంక్ అకౌంట్ చేయండి. నెల నెలలు మీరు ఆ బ్యాంక్ లో డబ్బులు వేస్తే చాలు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒకే ఊర్లో ఉంటారమ్మా మీరు? ఆయన లేదండి, ఇతను హైదరాబాద్ లో ఉంటాడు, మేము విజయవాడలో. పాప ఒక దగ్గర ఉంటది మేడం, నేను బాబు ఒక దగ్గర ఉంటాం మేడం. అంటే అతను 10 రోజులకు ఒకసారి నేను చూడాలని అట్లా వస్తే కూడా కుదరదు మేడం చూడటానికి. పాప ఎక్కడ ఉంటది? పాప మా మేనమా ఉన్నాడు,
వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే వేశారు. వాళ్ళు వాళ్ళతో పాటు పాపను ఉంచాను మేడం, ఎందుకంటే నేను మెస్లో కదా చేసేది. అయితే బాబు నేను ఉండటానికైతే ఉంది, పాపకి వద్దులేనని అక్కడ పెట్టాను మేడం నేను సేఫ్టీ పాపని. మీరు నెల ఫస్ట్ ముందు ఎంత డబ్బులు వాళ్ళకి ఎలా ఏమి ఇస్తారు చెప్పండి? మెయింటెనెన్స్ నెలకు 3,000 రూపాయలు ఇచ్చింది. నెలకు 3,000 రూపాయలు. నెలకు 3,000 రూపాయలు వాళ్ళు బతికేయాలి. వాళ్ళ చదువులు, వాళ్ళ తిండి, వాళ్ళ బట్ట. ఎంత సంపాదిస్తారు మీరు నెలకి? 10,000 సంపాదిస్తున్నాను. 7,000 మీరు ఉంచుకుంటారా? ఏం ఖర్చులు మరి? మీకు 7,000 ఖర్చు ఉంటే వాళ్ళ 2 పిల్లలకి ఆవిడకి ఎంత ఖర్చులు ఉండాలి? ఎలా పోషిద్దామని మీ ఉద్దేశం? వాళ్ళు ఒకవేళ మీ దగ్గర ఉంటే పట్టుకు. మీకు ఆస్తి పాస్తులు ఏమున్నాయి? ఏం లేదు మేడం. ఏలే, ఇల్లు వాకిలే లేదా? గోషమల్లి ఇల్లు ఉందండి. ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. నెలకు 3,000 రూపాయలు అంటే ఈ రోజును బట్టి ఇంటి అద్దె రావట్లేదు. సరిత కొద్ది ఆలోచించు సరిత. నేను ఆలోచించా, చాలా ఆలోచించా. పాప ఒక దగ్గర, బాబును ఒక దగ్గర, నేను ఎందుకు చేస్తాను? వద్దు, నేను ఆ పిల్లలు ఒకటి, తప్పు చేసిన నువ్వు వేరు. లోకంలో తప్పు చేసిన ఎవరు లేరు. వద్దు వద్దు, తప్పు చేసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వద్దు. వేరే మాటలు రాకు సరిత. వద్దు వద్దన్నా, ఇంక నాకు ఇష్టం లేదు మేడం, నాకు ఇష్టం లేదు మేడం. నాకు ఒక లైఫ్ వద్దు. విను సరిత, ఒక్క మాట విను సరిత. ఆమె సరిత దగ్గర ఓరు నేను సరే దూరం కలిసి వస్తుంది, దూరం విను సరిత. నేను ఇష్టపడట్లేదు నేను చూడటానికి. అరే ఉండండి, అతను ఏం చెప్తాడు చెప్పండి. చెప్పని నువ్వు చందు గారు ఎక్కడ పెడతారు అక్కడ ఉండు. ఆయన ఏంటి పెట్టేది? సరిత విను సరిత, అది మళ్ళీ ఆయనతో లింక్ పెట్టకు. నాకు ఒక మాట ఆయన ఎందుకు వస్తున్నాడు మధ్యలో? ఆయన అంటే నాకు పెళ్ళి పిల్లలు అయిపోయారు, నాకు పిల్లలు అయిపోయారు, నాది ఒక బాధ్యత అయింది. ఆయనకి లింక్ పెట్టొద్దు. నేను అన్నయ్య అని వెళ్తే అతను చూస్తాడు అంతే. సరే నువ్వు విజయవాడలోనే పాపను బాబుని తీసుకు ఒక చోట ఉండు. నేను ఉండను, అసలు అది నీకు సంబంధం లేదు. అది మా ఫ్యామిలీ 3 వైపులు ఎందుకు డివైడ్ అయిపోవాలి మేడం? ఎంత పాపం చేశాను మేడం నేను? లోకం దీన్ని చేసి పాపం చేశాను నేను. అవును, అసలు నీ ఫ్యామిలీ ఎట్లా అయింది? గారివి పాప ఒక దగ్గర, తల్లి కొడుకు దగ్గర, నేను ఒక దగ్గర. ఇంత ఒక సంవత్సరం లోపల ఇంత పెద్ద పిక్చర్. ఒక్క మాట వినండి, మీరు చెప్పండి మీ మాట. అవకాశం వాళ్ళు చెప్తారు. ఒక్క అవకాశం సరిత, నేను నీ దగ్గర రాను సరిత, కానీ నువ్వు అందరూ ఒక చెవిట ఉంటు, నేను రాను, నీ దగ్గర దూరం ఉంటాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఒక ఇల్లు తీసుకుని ఉండు, పాప కొడుకు మీరు అందరూ ఒక దగ్గర, నేను దూరం ఉంటాను. అసలు నీకు సంబంధం లేదు ఇంకా. అది నేను ఒక ఇల్లు తీసుకొని ఉంటాను, సంబంధం లేదు. మేడం అతను చెప్పినట్టుగా నేను ఉంటారా కొంచెం? మనం ఒక్క రూమ్ లో అందరూ ఉండేవాళ్ళము. ఇప్పుడు మొత్తం డివైడ్ అయిపోయి ఎట్లా తలుచుకుంటే రాత్రి నిద్ర రాదు సరిగా. అర్థం చేసుకో సరిగా. పాప ఒక వైపు నాకు ఇప్పుడు తెలుస్తుంది, పాప ఒక వైపు నాకు తెలియదు మేడం. తల్లి కొడుకు ఒక దగ్గర, అది కూడా నాకు తెలియదు మేడం. మేమంతా కలిసి చాలా ప్రేమగా ఉన్నాం మేడం. మేము దాంట్లో డౌట్ లేదు, దేవుడు దానికి సాక్షి మేడం. ఒక్క అవకాశం ఏంటి మేడం నాకు? ఎవరికి అవకాశం? నాకు తప్పు జరిగింది కదా. మేమెందుకు అవకాశం ఇవ్వాలి మీకు? సరిత ఒక్క అవకాశం సరిత, విను సరిత. ఇవ్వను, డైరెక్ట్ ఒక్కటే ఇవ్వను. నేను చాలా సార్లు అవకాశాలు ఇచ్చాను. నేను ఇప్పటి వరకు అవకాశం మేడం నేను ఎవరికి చెప్పకుండా నేనే అతనికి అవకాశం ఇచ్చాను మేడం. చందు గారు సరిత విను సరిత, ఇంత ఎప్పుడు వద్దు మేడం, ఇంకా చెప్పండి మేడం. సరిత తప్పు చేసిన వాళ్ళు వద్దు నేను వినను. కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు ఎందుకు అట్లా విను సరిత, ఒక మాట విను సరిత. సమ్మర్ అయిపోయినాక నా పాపని నేను తెచ్చుకుంటా, కానీ నువ్వు చెప్పిన ప్లేస్ లో కాదు. నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. వద్దు, ఎవరు డివైడ్ చేస్తుంది? నేనేం డివైడ్ చేయాల. నా పిల్లల్ని నేను సండేలు చూసుకుంటున్నా. అర్థమైందా? తెలియదు కాదు, పెట్టానంటే అక్కడ స్కూల్ బాగుందని పెట్టి హాస్టల్లో పెడతాం మేడం. అక్కడ వారం వెళ్ళి చూసుకుంటాం, నెలకు ఒకసారి వెళ్ళి చూసుకుంటాం. అలాగే పాప సేఫ్టీ కోసం నేను పెట్టాను. వాళ్ళకి ఒక పాప ఉంది, 2 బాబులు ఉన్నారు. వాళ్ళతో పాటు చదువుకుంటుంది, వాళ్ళు క్రమశిక్షణగా ఉంటున్నారు. వద్దు, నేను నీతో కలిసి ఉండను. వద్దు, నేను ఫస్ట్ నుంచి విన్నాను. వద్దు, టైము సందర్భం కలిసి వస్తే అందరూ వస్తారు. అప్పుడు వరకు టైం మనది కాదనుకుని వెయిట్ చేయడం అంతే చేయగలిగింది లేదు. ఫస్ట్ నుంచి కూడా రాంగ్ స్టాప్ వేసుకుంటూనే వచ్చావు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నా, ఇద్దరికి చెప్పాను వినలా. పిల్లల్ని వేరే పెట్టకు సరిత. పిల్లల్ని వేరే పెట్టలేదు మేడం, పిల్లల్ని వేరే పెట్టలేదు. చూస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు. వేరే వాళ్ళని సరిగ్గా చూడకపోతే తల్లి మాట రా సరిత. తల్లి నేనే చూసుకుంటున్నా. ఒక మాట విని సరిత. మా పెద్ద కూతురు దగ్గరే చదివిస్తున్నాను మేడం. మీరు వింటున్నారా శ్రీనివాస్ గారు? వాళ్ళు సపరేట్ గా లేరు. ఆవిడ 2 పిల్లల్ని పెట్టి చూసుకోబోతుంది. ఆవిడ సపరేట్ గా రూమ్ తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు అందరూ కలిసి ఉంటారు. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీకు ఎందుకు ఉండండి, చెప్పకుండా ఎట్లా అవుతుంది? ఆగండి, మీరు కంగారు పడతారు. కొడుకున్న వాళ్ళు లేపు తెలుసుకుంటారు, అన్ని తలతక్క మాటలు మాట్లాడతావు. ఆగు కాసేపు మెంటలు తెప్పిస్తా పద్దాక పక్కన వాళ్ళకి.
అది నువ్వు మాట్లాడేది బదిలాడినట్లేదు, కావాలని చెప్పి యాక్టింగ్ చేసినట్టుంది. అవును, అర్థం చేసుకోవడం చెప్తే ఎంత చెప్తే ఏంటో ఇను చెప్తున్నారు గీను అడు తిరుగు అదేం చెప్పు దీని ఏం చేస్తాను నాకు తెలియదు. మీరు చాలు అయిపోయింది మీ యాక్టింగ్ అంత టైం 15 years అయిపోయింది. ఓకే, ఇదంతా మీరు ఎప్పుడో ప్లాన్ చేసి కరెక్ట్ గా చేసుకొని ఉండాల్సింది. ఇంక ఇప్పుడు వచ్చి మాట్లాడి వేస్ట్. ఆ అమ్మాయి మీద మీకు ఏ హక్కు లేదు. ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలతో బాగానే ఉంటది. ఆ అమ్మాయికి ఏమైనా కష్టం వస్తే వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తుంది, ఆయన చూసుకునే పద్ధతిలో ఆయన చూసుకుంటాడు. మీరు చేయాల్సిందల్లా మీరు వాళ్ళకి ఆ ఫ్యామిలీకి మీరు ఎంత ఇస్తారు చెప్పండి, అది ఒక బ్యాంక్ అకౌంట్ వేసి ఆ బ్యాంకులో వెయ్యండి. మీరు పిల్లల్ని నెలకు ఒకసారి వెళ్ళి చూసుకొని రండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తారు. నెలకు ఒకసారి మీరు రోజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అవ్వదు. నెలకు ఒకసారి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు, మీరు వేరే ఊర్లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ సేమ్ ఊర్లో ఉంటే వారం వెళ్ళి చూడండి అనొచ్చు. వేరు ఊళ్ళల్లో ఉన్నారు కాబట్టి నెలకు ఒకసారి మీరు వెళ్ళండి. ఒక రోజు పొద్దున్న వెళ్ళి సాయంకాలం వరకు పిల్లలతో స్పెండ్ చేయండి. వాళ్ళు ఎక్కడికైనా తిప్పాలంటే తిప్పండి, వాళ్ళకి ఏమైనా కొనివ్వాలంటే కొనివ్వండి. చూసుకొని ఆ ఒక రోజు అన్నది అమ్మాయి వీళ్ళ ప్రకారం కనుక్కొని ఎప్పుడు రావాలో తను చెప్తుందో, లేకపోతే ఆయనకి చెప్తుందో ఆయన ద్వారా కనుక్కోనో నెలకు ఒకసారి వెళ్ళి చూడండి పిల్లల్ని. అంతే. మీకు పిల్లలకి ఏం చేయాలన్నా మీరు చేయొచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ కాదండి. మీ పిల్లలకి మీరు కొనివ్వాలంటే కొనివ్వండి, ఆస్తులు రాయాలంటే ఆస్తులు రాయండి. ఏం చేసి మీరు ఎంత చేస్తే అంత మీరు చేసిన పాపాలకన్నిటికీ పుణ్యం ఆ విధంగానే వస్తుంది. పిల్లలకి ఏదన్నా మీరు మంచి చేస్తే. ఆవిడ జీవితంలో ఆవిడని మీరు వెళ్ళి కలవడానికి లేదు, ఆవిడతో మాట్లాడడానికి లేదు. ఆవిడని ఇబ్బంది పెట్టకండి. ఆవిడకి ఇష్టం వచ్చి మాట్లాడితే సంతోషం. కానీ మొత్తానికి ఆవిడ పర్లేదు నరసింహరావు గారితో నేను మాట్లాడచ్చు అనుకుని ఆవిడ మాట్లాడితే పర్లేదు. కానీ ఆవిడని మీరు బలవంతం పెడితే మటుకు తీసుకెళ్ళి లోపల నేనే ఇస్తాను. సో ఆవిడ బతుకుతుంది, మీ బతుకు మీరు బతకండి. ఇప్పుడు నెలకి 3000 అన్నది చాలా హీనం. మీరు చాలా గొప్పగా సూటు బూటు వేసుకొని మంచి షూగి వేసుకొని వచ్చి నా పిల్లలకి నెలకి 3000 ఇస్తారంటే చాలా అసహ్యంగా ఉంది. సో కరెక్ట్గా మీరు ఎంత ఇస్తారో ఒక మంచి రీజనబుల్గా ఒక అమౌంట్ చెప్పండి. అలాగే మీ ఆస్తి ఏదైతే మీ ఆస్తి ఉంటుందో, మీకనే ఏ ఆస్తి అయితే వస్తుందో ఆ ఆస్తికి వారసులు మీ పిల్లలే. చట్టపరంగా కూడా అది మీరు ఇప్పుడే పక్కగా ఒక ఇది అండర్స్టాండింగ్ రాసేసి ఒక విలునామా రాసి ఆ పిల్లలకి ఇచ్చేయాలి. అప్పుడే మీరు వెళ్ళి ఆ పిల్లల్ని వెళ్ళి చూడండి. మీరు దీనికి ఇలా చెయ్యను కూడా అంటే అది చట్ట ప్రకారం చేయించుకోవచ్చు. అది ఎలాగో అమ్మాయికి మేము చెప్తాం. నెలకి మీరు వాళ్ళకి ఒక 5000 ఇవ్వండి. 4 months తర్వాత ఇస్తాను. 3000 ఇస్తాను. 4 months 5000. సరే, ఇదే రాసి ఇవ్వండి. రాసి వాళ్ళకి ఒక అకౌంట్ వేసి ఆ అకౌంట్లో వేయండి. వెళ్ళి డబ్బులు చేతిలో ఇవ్వడాలంతా అనవసరం. అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తారు. మీరు 4 నెలల వరకు 3000 ఇవ్వండి, 4 నెలల తర్వాత 5000 ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా ఎక్కువ సంపాదిస్తే 10000 ఇవ్వండి. మీ పిల్లలు బాగా బతికితే మీకే గొప్ప. మీరు నిజంగా మంచిగా మారి మనిషి అలా మీరు చెప్పిన పద్ధతిగా కరెక్ట్గా ఉంటే రేపు ఆవిడ మనసే మారచ్చు కదా. అరే ఇతను పర్లేదు, చెప్పినట్టు నిలబడ్డాడు, మాట మీద నిలబడ్డాడు, మేడం వాళ్ళ దగ్గర ఒప్పుకున్నట్టే కరెక్ట్గా చేస్తున్నాడు, నా పిల్లల్ని కూడా ప్రేమగానే చూసుకుంటున్నాడు, సరే అతన్ని క్షమించాం అని ఆవిడ అనుకొని మిమ్మల్ని క్షమిస్తే మీరందరూ కలిసి ఉంటారు. అది సమయమే నిర్ణయించాలి. అది దేవుడు నిర్ణయించాలన్నా, సమయం నిర్ణయించాలన్నా, ఆవిడ నిర్ణయించాలన్నా ముందు మీ బుద్ధి కరెక్ట్గా పనిచేయాలి. ఇక్కడి నుంచి అన్నా కరెక్ట్గా ఉండి అంటే ఇదంతా దేవుడు మనకిచ్చే ఒక అవకాశం. మనుషులుగా మనం మారి మంచిగా బ్రతకడానికి. ఉన్న కొద్ది కాలం ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసారే మరి ఆయన వెళ్తున్నాడు మర్యాదగా నమస్కారం పెడితే మన బ్రతుకు ధన్యమైనట్టు. వేదవీడు వస్తున్నాడు అనుకుంటే బతికినా వేస్ట్. సో ఇక్కడ నుంచి అన్నా మీరు మారి పద్ధతిగా మీరు బ్రతికి, తమ్ముడు మీ మరదలతో సంబంధాలు లేకపోతే బాంబే నుంచి అమ్మాయిలు తెచ్చుకోవడాలు ఇలాంటివన్నీ మీరు ఎంతవరకు చేశారో ఎంతవరకు చేయలేదో నాకు తెలియలేదు. చేస్తే వద్దు, చేయకపోతే మంచిది. అలాంటి అభాండాలు వేసినందుకు ఆవిడ కూడా అనుభవిస్తుంది. ఆవిడ అబద్ధాలు అయితే నిజాలు అయితే మీరు అనుభవిస్తారు. అది మీ ఇద్దరికే తెలియాలి, మాకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. చేసింది మీరు, అనుభవించేది మీరు. కాబట్టి ఏది ఏమైనా తప్పు చేస్తే తప్పు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. సో ఈ అండర్స్టాండింగ్తో మనం ఇప్పుడు బయలుదేరదాం. ఇది పద్ధతిగా రాసుకుంటాం. ఈమె చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ అంటే ఎవరో తెలియదు మేడం. ఈమె పెంచింది ఈమె నాకు ఇంకా అమ్మ. ఏదైనా నాకు ఈమెతోటే నాకు తెలుసు. నేను వాళ్ళు కూడా నాకు గుర్తులేరు. అయితే ఏమవుతుందంటే నేను ఈమె దగ్గరకు వస్తే మా అన్నయ్యకి కోపం వస్తుంది. ఈమె దగ్గరకు ఈమెకి ఇప్పుడు ఎవ్వరు లేరు, నేనే పిల్లని. ఇంకా మీ అన్నయ్య గారికి ఈ నుంచి కోపం రాదు. ఇంతకుముందు ఏం జరిగినా వదిలేసేయండి. ఇక్కడ నుంచి మీరు ఆవిడ దగ్గర నేను చెప్తున్నాను కదా, ఆయన తరఫున నేనే మాటిస్తాను. ఎందుకంటే ఆయన చాలా మంచి ఆయనకు పద్ధతి తెలిసిన మనిషి. ఇంతకుముందు ఒకవేళ ఆయన ఏమైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఇప్పుడు చేసుకోరు. మీరు ఆవిడతోనే ఉండండి, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. కానీ మీరు చేయాల్సింది మీ అన్నగారిని కించపరచడమో, మీ అన్నగారిని అమర్యాదగా మాట్లాడడమో మీరు చేయకండి. మీరు చేశారు కాబట్టి చెప్తున్నానమ్మా. ఆయన చేసింది ఎంత నిజమైతే మీరు చేసింది అంతే నిజం. ఆయన చేసింది అబద్ధం అయితే ఆయన చేసింది అబద్ధం. సో అందుకని మీ మనసులకు తెలుసు. మీరు ఆయనకి మర్యాద ఇచ్చిన రోజు ఆయన మీకు మర్యాద ఇస్తారు.
మీరు ఆవిడ చూసుకోండి, ఆవిడ దగ్గర ఉండండి. ఆవిడ మీకు ఏమీ చెయ్యకపోయినా మీ అమ్మ గారి చెల్లికి మీరు చేయడంలో తప్పు లేదు. ఎవరు కూడా ప్రపంచంలో చెయ్యొద్దని చెప్పరు. మీరు ఆవిడకి చెయ్యండి, ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి. అది మీకు తప్పకుండా పుణ్యమే. అది వద్దని మీ అన్నగారు కూడా చెప్పరు. ఆయన తరఫున నేనే మాట ఇచ్చాను. సరేనా? మీరు ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద మటుకు మీరు ఇవ్వండి. అమ్మ దగ్గరికి వచ్చాను, అమ్మ దగ్గర ఉంటాను నేను. మరి అది అని ఇది అని వాడు చెప్తే ఈమె చెప్తే వాడంటాడు కదా, నువ్వు తప్పులేదు, వాళ్ళేమన్నా నిన్ను కన్నా తల్లిదండ్రులే అని అన్నారు మేడం. వీళ్ళు ఆ పిల్లోడు బయటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు, వాడు బయట ఉన్నప్పుడు పిల్లలు ఒక ఇంట్లో ఉండి తిని తినక నానా తిప్పులు పడదంటే నేను తీసుకొచ్చుకోవాలి చేశాను. ఇప్పుడు నాకు ఆ మాత్రం ఉండదా సార్? నాకు నా పిల్లల మీద ఒక్క మాటేనండి, నాకు పిల్లలు లేరు. చెప్పావుగా, నాకు పిల్లలు లేరు. చెల్లెళ్ళైనా కూతుళ్ళైనా మీరే. నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తావు, వచ్చి ఒక్కరోజు కూడా నా దగ్గర ఉండవు. మనందరం కలిసి కూర్చొని తింటే ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా. నాకు ఆ ఒక్క అవకాశం ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఎన్నోసార్లు బతిలాయి. ఈ మాట నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎందుకన్నానంటే, ఆయన దగ్గర నుంచి 40,000 రూపాయలు తీసుకొచ్చినప్పుడు ఆయన దొంగతనంగా అంతగట్టి మాట్లాడితే నేను వెళ్ళి పోట్లాడాను. నేను ఇక్కడే ఉంటాను, రాను, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే, నేను తోడబుట్టినాను, నాకు సమాధానం చెప్పలేరు. పది ఎప్పుడు వాళ్ళ నీ కన్నతల్లిదండ్రులు ఏంటి వాళ్ళ దగ్గర ఉంటారని చెప్పారు. సరే సరే, నేను ఒకటి చెప్పనా, సందర్భానుసారంగా 100 మాటలు వస్తాయి. మీకు కూడా అదే చెప్తాను. కోపం వచ్చినప్పుడు 100, ఇప్పుడు మాట్లాడితే కోపం వస్తే ఫస్ట్ చంపుతా అంటాం. అలాగే ఆ లెక్క నాకు నిజంగా కోపం వచ్చినప్పుడు చంపుతా అని అనుకుంటే ఎంతమందిని చంపుతూ పోవాలమ్మా? సో కోపం వచ్చినప్పుడు మీరు అంటారు, ఆయన అంటాడు. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మీకు కూడా పెద్ద మనుషులు మేడం. అమ్మ మీకు చెప్పేది కొంచెం వినండి. ఏ సందర్భంలో ఎలాంటి మాటలు వచ్చాయో అది మీకు తెలియాలి, ఆయనకి తెలియాలి. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం ఆ సందర్భం ప్రకారం ఆయన అనడంలో తప్పులేదు. అర్థమవుతుందా అండి? సో అందుకని దయచేసి ఏదైనా ఆయన ప్రేమతోనే అన్నాడు, మీరు ప్రేమతోనే చేశారు. ఆయన చెల్లెలనే ప్రేమ ఉండబట్టే కదా వచ్చి మాట్లాడుకున్నాడు, లేకపోతే మాటలు అనిపించుకున్నాడు, లేకపోతే అవసరం లేదు కదా, రావాల్సిన అవసరం లేదు కదా. లేదు మేడం. అదే అందుకని అలాగే మీకు ప్రేమ ఉండబట్టే కదా మీరు చేశారు. వాళ్ళకి అన్ని మాటలన్నా మీకు ప్రేమ ఉండబట్టే కదా వచ్చారు. సో ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సి అంటే అండర్లైన్ చేసుకోవాల్సి, ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఉన్నాయి, సంతోషపడండి. ఆ ప్రేమల్ని కాపాడుకోండి. మీరు కూడా నేర్చుకోవాల్సింది, మీరేదో ఇప్పుడు మీకు తగ్గట్టుగా న్యాయం వచ్చిందని మీరేమో విరవేగాల్సిన అవసరం లేదమ్మా. మీ పద్ధతి చాలా మారాలి. మీ పద్ధతులు మీలోనే చాలా మార్పు ఉంది. ఏ ఆడది ఇట్లా ప్రవర్తించదు. ఏ ఆడది ఇట్లా ఒకరితో ఉండి వెళ్ళి పిల్లల్ని కందు ఇలాగొచ్చేసి ఈరోజు నాకు వద్దని చెప్పదు. నువ్వు లైఫ్ చాలా లైట్ తీసుకుంటున్నావు. బట్ పర్వాలేదు, ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అతనితో ఉండని, అతను సరైనవాడు కాదు కాబట్టి అతనితో ఉండని మేము చెప్పలేకపోతాం. అందువల్ల నీ గొప్పతనం నువ్వు అనుకోక ముందు నువ్వు నీ పద్ధతి మార్చుకో. నువ్వు మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు. నువ్వు మంచిగా మాట్లాడితే 10 మంది మంచిగా మాట్లాడతారు. ఎదటి మీ అన్నయ్య ఒక మాట అంటే నువ్వు పడితే ఏం తప్పులేదు. పడితే కాదు మేడం, మాట్లాడితే మీదకి వస్తాడు మేడం. నువ్వు అనకుండా, నువ్వేమనకుండా ఎవరు ఎందుకు వస్తారు? అతను ఫస్ట్ నుంచి పిచ్చోడు కాదు, అతనికి కోపం ఎక్కువ మేడం. ఆ పిల్లని ఏమన్నాడు కానీ మా చెల్లిని నా మీదకి వస్తాడు ఎక్కువ. నువ్వు తప్పులు చేస్తావు కాబట్టి నీ మీద. తప్పులు చేయకుండా నువ్వు మంచిగా ఉంటే అందరూ మంచిగా. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మొత్తం కథ విన్నప్పుడు ఈ కథలో పెద్ద తప్పు ఎవరిదంటే మీదే. అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇది ఎవరు చేసినప్పుడు వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళ కిందే చెప్పాలి ఆ మాట. అందుకని ఆయన ఒక మాట అన్నా మీరు పడితే తప్పు లేదు. అయినా మీరు కూడా అనాల్సిన అవసరం లేదు సార్. మీ బతుకు మీద వాళ్ళ బతుకు వాళ్ళది ఒకటే. ఒక చెల్లిగా మీ బాధ్యత ఏదైనా మీరు చేయాల్సింది ఉంటే చెయ్యండి, అంతే. అంతకంటే మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. నేను వదిలేశానండి అంతే. ఇంకోటి ఏంటంటే, దయచేసి నా భార్యను మాత్రం ఎండైపోదు. ఇందాక అతను మాట్లాడద్దు, మీరు మాట్లాడు. అది కరెక్ట్ కాదు మేడం. అడిగినందుకు చెప్పాను నేను. ఊరికినే కాదు మేడం, భార్య గురించి మేము అడగలే, నువ్వే చెప్పు. మా అన్న ఇట్లాంటాడు, మా అన్న అట్లాంటాడు, మా అన్న పట్టించుకోలేదు, ముందు ఎవరు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో ఉన్నాడు, తర్వాత వీళ్ళతో ఉన్నారని నువ్వే చెప్పు. అంటే అప్పుడే నీకు అతని మనసులో అతని మీద ఏమాత్రం మర్యాద లేదన్నది మాకు అర్థమైంది. అది మీ ఇద్దరి మధ్య సంబంధం, మాకు అనవసరం. ఆయన చెప్పేది చాలా కరెక్టే. నాతోనే మాట్లాడిందని రేపు బయట కూడా మాట్లాడచ్చు కాబట్టి మాట్లాడక. ఎవరి జీవితాలు అలా. నీ జీవితం ఏం బాగుందని వాళ్ళ జీవితం గురించి మాట్లాడడం, నువ్వేం కరెక్ట్గా చేసావని అతను తప్పు చేశాడు అనడం. సో మీరు ఎవరికి తక్కువేం చేసుకోవాలి. అందుకని ఎవరి గురించి మాట్లాడుకోవాలి. అలాగే ఈ బంధుత్వాలు బాంధవ్యాలను అందరికీ రావు. ఎంతో మంది అరే మాకు తోడబుట్టిన వాళ్ళు లేరే, నాకు అన్న లేదే, నాకు చెల్లెలు లేదే నేర్చుకున్న వాళ్ళు కొన్ని 100ల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. మీకున్న బంధాన్ని మీరు కాపాడుకోలేము. దయచేసి కాపాడుకో. ఎందుకంటే అవసరానికి వచ్చేది అన్నదమ్ములే కానీ రోడ్ల వాడు ఎవరు.
ఇంతకని నేను ఇంకేం చెప్పలే.